నేటి రాశి ఫలాలు. మకర రాశి వారికి నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. ధనధాన్య అభివృద్ధి అనేది కనబడుతుంది. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ఇక ఎవరైతే లోన్స్ కోసం అప్లై చేశారో లోన్స్ కూడా లభించే అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది. ఇక మకర రాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారు శుభవార్తను అందుకుంటారు. అలాగే మకర రాశి వారికి సత్సంతాన ప్రాప్తి అనేది కలుగుతుంది. ఇక షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు భూ క్రయ విక్రయాలలో రియాల్టర్స్ ఎవరైతే ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారికి మంచి కాంట్రాక్ట్లని లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక మకర రాశి వారు అనుకున్న పనులు అనుకున్నట్టుగా చేస్తారు. ఇక దంపతుల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. ఇక మకర రాశి వారికి ఈరోజు కుటుంబ సఖ్యత అనేది కనబడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. విహారయాత్రలు చేస్తారు. ఇక ఈరోజు మకర రాశి వారు ముఖ్యమైన పనులన్నింటిని కూడా ఉత్సాహంగా పూర్తి చేస్తారు. మకర రాశి వారు ఈరోజు కుటుంబ పెద్దల నుండి ఆశ్చర్యకరమైన విషయాలను తెలుసుకుంటారు. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో అధిక లాభాలను పొందుతారు. ఇక ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట సహోద్యోగుల సహకారం, ఉన్నతాధికారుల యొక్క అండదండలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు మకర రాశి వారికి ధనాదాయం బాగుంటుంది. ఇక విద్యార్థులు నూతన విద్యలపై ఆసక్తి అనేది పెరుగుతుంది. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే అనేక రకాలుగా ఆర్థిక లాభాలను పొందుతారు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ పరంగా ఇంటర్వ్యూలకు ఆహ్వానాలు అనేవి అందుతాయి. ఇక మకర రాశి వారికి ఈరోజు శ్రమకు తగిన ఫలితం అనేది దక్కుతుంది. అలాగే బంధువులతో కుటుంబ పరంగా చేసే చర్చలు అనేవి ఫలిస్తాయి. ముఖ్యమైన సమావేశాల్లో చురుగ్గా పాల్గొంటారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో మంచి లాభాలను అందుకుంటారు. అలాగే నూతన పెట్టుబడులు లభించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగాలలో ఉన్న చిక్కులను ఎట్టకేలకు తొలగించుకోగలుగుతారు. చిత్ర పరిశ్రమ వారికి, వైద్యులకు వారి యొక్క ప్రయత్నాలు అనేవి ఫలిస్తాయి. అలాగే ఈరోజు రాజకీయ రంగం వారికి మంచి అనుకూలత అనేది ఏర్పడుతుంది. ఇక ఈరోజు కళాకారులకు, క్రీడాకారులకు విదేశాలలో, స్వదేశంలో మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. అవార్డులు, రివార్డులు దక్కవచ్చు. అలాగే ఈరోజు మకర రాశిలోని విద్యార్థులకు మంచి అవకాశాలు అనేవి అందుతాయి. ముఖ్యంగా మహిళలకు ఆశించిన రీతిలో కుటుంబంలో పరిస్థితులు అనేవి ఏర్పడతాయి. ఇక మకర రాశి వారికి అదృష్ట రంగులు నీలం మరియు బంగారు వర్ణం. ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 6. ఈరోజు మకర రాశి వారు కనకధార స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.